రంపచోడవరం ఎమ్మెల్యే ఈ రోజు ఉమ్మడి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో ఎలక్షన్ టైంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారో దానిలో భాగంగా మనము మొదటి సంతకమే డిఎస్సి పైన చేసినటువంటి ఘనత మన చంద్రబాబు నాయుడు గారిది. అదే విధంగా పెన్షన్ పెంచుతారన్నా పెన్షన్ పెంచామండి. తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తామని హామీ ఇచ్చాం. దాని ప్రకారమే ప్రతి ఎంతమంది పిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులందరి తల్లి అకౌంట్ లో ఈ యొక్క 15,000 రూపాయలు 2,000 తగ్గించి 3,000 రూపాయలు 13,000 రూపాయలు తల్లి అకౌంట్ లో జమ చేయడం జరిగింది. మిగతా 2,000 కూడా స్కూల్ మెయింటెనెన్స్ నిమిత్తం కలెక్టర్ గారి అకౌంట్ కి 2,000 రూపాయలు కూడా జమ చేయడం జరిగింది. అదే విధంగా దీపం పథకం ఏదైతే సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నామో దాన్ని కూడా మేము అమలు చేస్తా ఉన్నాము. అదే విధంగా ఆగస్టు 2వ తారీఖున రైతులకి ఏదైతే మనం హామీ ఇచ్చామో అన్నదాత సుఖీభావ పథకం కింద సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తామని మాట ఇచ్చినాము. దాని ప్రకారం మొదటి విడతగా పిఎం కిసాన్ అదే విధంగా అన్నదాత సుఖీభావ పథకం కింద 7,000 రూపాయలు రైతుల అకౌంట్ లో జమ చేయడం జరిగిందండి. అదే విధంగా రేపు ఆగస్టు 15 నుంచి కూడా మహిళలకు ఏదైతే ఉచిత బస్ ప్రయాణం అని మేము చెప్పామో దాన్ని కూడా అమలు చేయబోతా ఉన్నాం. రాష్ట్రం అంతా మహిళలు స్వేచ్ఛగా తిరిగేటువంటి అవకాశం మన కూటమి ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారు అవకాశం కల్పిస్తా ఉన్నారు. అదే విధంగా రైతుల పక్షపాతి అని నిరూపించినటువంటి చంద్రబాబు నాయుడు గారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ రోజు మన రంపచోడవరం నియోజకవర్గంలో విజయోత్సవ ర్యాలీ రైతులందరూ కలిసి ట్రాక్టర్లతో ఎద్దుల బండ్లతో వాళ్ళ యొక్క హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఈ యొక్క విజయోత్సవ ర్యాలీని మేము జరుపుకుంటా ఉన్నాం. అన్నదాత సుఖీభావ విజయోత్సవ ర్యాలీ అనే యొక్క కార్యక్రమానికి మేము ప్రజల యొద్దకి అదే విధంగా నియోజకవర్గంలో అందరికీ తెలియజేయాలని యొక్క కార్యక్రమం చేస్తా ఉన్నాం. కనుక ఇంత మంచి పనులు చేస్తున్నటువంటి సంవత్సర కాలంలోనే ఒక 5 సంవత్సరంలో జరగాల్సినటువంటి అభివృద్ధిని కేవలం సంవత్సర కాలంలోనే చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి అదే విధంగా పవన్ గారికి మోడీ గారికి ప్రజలు అదే విధంగా మా నియోజకవర్గ ప్రజలు రాష్ట్ర ప్రజలు అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేయాలని అదే విధంగా మీ యొక్క ఆశీర్వాదాలు సపోర్ట్ ఎప్పుడు ఇలాగే కూటమి ప్రభుత్వానికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తా ఉన్నాను. ధన్యవాదాలు.